తక్కువ ఖర్చుతో స్వల్పకాలంలో ఆదాయం చేతికొచ్చే పంటల్లో కూరగాయలది మొదటి స్థానంగా చెప్పుకోవచ్చు. ధరల్లో హెచ్చుతగ్గులున్నా ఒక కోతలో కాకపోతే మరో కోతలో, ఒక పంటలో కాకపోతే మరో పంటలో మెరుగైన రాబడి వస్తుండటంతో కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు ప్రణాళికాబద్ధంగా 4 ఎకరాల్లో అంతర పంటలుగా పలు రకాల కూరగాయలను సాగు చేస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నాడు. ఇదిగో ఇక్కడ చూడండి, నిలువు పందిరి విధానంలో కాకర సాగు. ఆ పక్కనే ఆయిల్ ఫామ్తో తోటలో అంతర పంటలుగా బెండ, చిక్కుడు పంటలు. ప్రణాళికాబద్ధంగా సాగు చేస్తున్న ఈ రైతు పేరే షేక్ బాజీ. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఈయన పామాయిల్ తోటలో అంతర పంటలుగా పలు రకాల కూరగాయలను సాగు చేస్తూ నిరంతరం పంట దిగుబడులను తీస్తున్నారు. 5 ఎకరాల పామాయిల్ తోటలో అంతర పంటలుగా కూరగాయలు సాగు చేస్తూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు రైతు బాజీ. 2 ఎకరాల్లో మే నెల 10వ తేదీన నిలువు పందిరి విధానంలో కాకర సాగు చేశారు. ఎకరంన్నరలో బెండ సాగు చేశారు. అర ఎకరంలో పొద చిక్కుడు నాటారు. కాకర, బెండ దిగుబడులు ప్రారంభమయ్యాయి. కాకరలో ఇప్పటివరకు 3 కోతలు కోయగా 40,000 ఆదాయం వచ్చింది. బెండలో ఇప్పటికే 8 కోతలు జరగగా మరో 3-4 కోతలు కొయ్యనున్నారు. చిక్కుడు పంట నుండి మరో నెల రోజుల్లో దిగుబడి ప్రారంభం కానుంది. అయితే మొదట్లో మంచి ధరలు పలికినా ప్రస్తుతం ధరలు తగ్గాయంటున్నారు రైతు. ప్రతి సంవత్సరం రేట్లు బాగా అమ్మేయండి. మళ్ళీ ఈ సంవత్సరం బాగా రైతులు ఎక్కువ వేయటం వల్ల బాగా డౌన్ అయిపోయిందండి. రేటు కూడా బాగా పడిపోయిందండి. మరి దగ్గర ఈ కోతకు వచ్చేయండి డబ్బులు మొత్తం పోను ఒక 30,000, 50,000 మిగిలండి. మా దగ్గర మేము ఒక 3 నెలలకు వస్తామండి. మొత్తం ఖర్చులు మొత్తం పోము ఒక 1,00,000 మిగులుతాయండి. ఈ సంవత్సరం ఏం మిగిలిందండి డబ్బులు. ఇది రింక్ తోట అండి. కాకర కేజీ వచ్చి 14,000 అండి. మాకు ఖర్చు బాగా అయిందండి. ఇక కార తోట ఇత్తనాలు వచ్చి కేజీ 14,000, కర్రలు ఏమో 50,000 అయింది. కర్రలు కండి ఒక కర్ర వచ్చి 22 రూపాయలండి కర్ర. ఈ వచ్చి మనకి దుక్కిలు కానీ విత్తనాలు కానీ ఈ మొత్తం దగ్గర 15,000 అయినండి. ఒకటి మార్కెట్ కాయలు కోసినప్పుడు ఫస్ట్లో 50 రూపాయలు, 60 రూపాయల రేట్ ఉందండి. ఇప్పుడైతే బాగా డౌన్ అయిపోయిందండి. కాయ ఇట్లా కొనేవాళ్ళు లేడండి. మనకి 20 రూపాయలు అంటే మాకు గిట్టుబడి అవుతుందండి. ఇప్పుడు వచ్చి కాయ కవర్ వచ్చి 15 కేజీల కవరు 200, 150 పడుతుందండి. ఫస్ట్లో 500, 600 ఉండేదండి. ఇప్పుడు ఎవరు కౌంట్లేదండి. ఎక్కడ వెళ్ళినా బాగా డౌన్ అంటున్నారండి. మొత్తం 5 ఎకరాలలో కూరగాయల సాగుకు దాదాపు 2 లక్షల రూపాయల పెట్టుబడి అయింది. ఇప్పటివరకు కాకర 3 కోతలు కోశారు. వారానికి 1 కోత కోస్తున్న రైతు కోసిన ప్రతిసారీ టన్ను దిగుబడి తీస్తున్నారు. మొదట్లో కిలో 50 రూపాయలు పలికిన ధర ఇప్పుడు 20 రూపాయలు పలుకుతోంది. ఇప్పటికే కాకరపై 40,000 ఆదాయం ఆర్జించారు. మరో 14 కోతలు కొయ్యనున్నారు. అంటే ఇంకా 1,80,000 వరకు కాకరపైనే ఆదాయం పొందనున్నారు. కూరగాయల పెట్టుబడి మొత్తం ఒక కాకర పంటపైనే వస్తుంది. ఇటు బెండ, చిక్కుడు పంటపై వచ్చేది మాత్రం నికర ఆదాయమంటున్నారు రైతు. ఇతర పంటలతో పోల్చితే కూరగాయల సాగు 100 రెట్లు బెటర్ అంటున్నారు. పంట తర్వాత ఈ కాకర అయిపోయిన తర్వాత అండి మీనుగానే వేస్తాను. మీను లేకపోతే మొక్కజొన్న వేస్తామండి. వేసి దగ్గర ఇది చిక్కుడు తోట నెల అయ్యింది. ఇంకా 20 రోజుల్లో వచ్చేద్దండి కాపుకి. బెండ పెట్టి 60 రోజులు అయిందండి. 4 కొత్తలు కోసాం. బెండ కూడా బాగా డౌన్ అండి. బెండ కూడా కేజీ వచ్చి 10 రూపాయలు పడుతుందండి. అప్పుడు బాగానే ఉందండి రేటు. 30 రూపాయలు, 40 రూపాయలు ఉండేదండి. ఇది కూడా ఈ కవర్ పెట్టేస్తాను. బెండ కూడా కవర్ వచ్చి 200 అండి. ఇదివరకు 400 అమ్మేది. బెండ కానండి 30 రూపాయలు ఉండాలండి మీను. కాకర వచ్చి 20 రూపాయలు ఉండాలండి. చిక్కుడు తోట బాగా అమ్మిద్దండి. 40 రూపాయలు, 50 రూపాయలు అమ్మిద్దండి. చిక్కుడు తోట రేటు తగ్గదండి.